ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. ఓం శ్రీ రమణాయ నమ. అరుణాచలేశ్వరాలయం ఎంతో విస్తీర్ణమైనది. దాని పొడవు 1480 అడుగులు, వెడల్పు 680 అడుగులు. తూర్పు గోపురం ఎత్తు 216 అడుగులు, 11 అంతస్తులు. ఆ ఆలయం ఆవరణలో ఎన్నో మండపాలు, చిన్న పెద్ద గోపురాలు, పరివార దేవతల ఆలయాలు, శాలలు, కొలనులు, పూల తోటలు ఉన్నాయి. సంసారాన్ని విసర్జించిన వారికి, సన్యాసులకు, సాధువులకు, సాధకులకు, అన్వేషకులకు, భిక్షకులకు, బైరాగులకు, భక్తులకు, యోగులకు, అనాథులకు అందరికీ ఆ ఆలయం నివాసానికి అనుకూలమైన ప్రదేశం. వెంకట్రామన్ కూడా వాళ్లతో కలిసి అందున్న 1000 కాళ్ల మండపంలో కూర్చున్నాడు. కూర్చోవడం కొన్ని వారాలు కూర్చున్నాడు. పెద్ద మర్రి చెట్టు చిన్న విత్తనంలో దాగి ఉన్నట్లు పెద్ద ప్రపంచం స్వల్ప భావంలో దాగి ఉందన్న పరమసత్యాన్ని తెలుసుకున్న వెంకట్రామన్ అందు ఆత్మనిష్ఠుడై కూర్చున్నాడు. ఆ జగత్ సత్యమే గురువై అతనికి మహోపదేశం చేసింది. అందుకే అతనికి ఏనాడు ప్రపంచంపై ఆసక్తి లేదు. అతనికి బాహ్యాంతర జీవితం అంటూ విడిగా లేదు. ఉన్నది ఒకటే జీవనవాహిని. అది నిత్య చైతన్య స్రవంతి. అది సూర్యకాంతి వలె అన్ని దిక్కులకు సమంగా ప్రసరించింది. ఆ స్థితిలో వెంకట్రామన్ చివరి వరకు ఉన్నాడు. అతని ప్రతిభ, ప్రజ్ఞ, ప్రభావం మధ్యాహ్న సూర్యుని కాంతి వలె అన్ని దిక్కులకు విస్తరించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచి ప్రజల్ని ఆకర్షించి ఆనందపరిచింది. ఆనాటి తన విషయం గురించి భగవాన్ ఇట్లా చెప్పారు: నేను ఎప్పుడూ ఎటువంటి సాధన చేయలేదు. కనీసం సాధన అంటే ఏమిటో కూడా నాకు తెలియదు. నాకు అన్యంగా భిన్నంగా ఒకటి ఉంటే దాన్ని పొందాలని, తెలుసుకోవాలని, ఆ లక్ష్యమేదో చేరుకోవాలని ఆశ. ప్రయత్నం ఏమైనా నాలో ఉంటే నేను దాని గురించి యోచించేవాడినేమో. నాకు ఏదైనా లక్ష్యమంటూ ఉంటే దాన్ని సాధించేందుకు సాధన చేసేవాడినేమో. దేన్ని పొందేందుకు నాకు ఆనాడు ఏ ఆశ లేదు. ఇప్పుడైతే కళ్ళు తెరిచి కూర్చుంటున్నాను. కానీ ఆ రోజుల్లో ఊరికే కళ్ళు మూసుకుని కూర్చునేవాడిని. కళ్ళు తెరవడం కష్టంగా ఉండేది. రాత్రికి పగలకు కూడా తేడా తెలిసేది కాదు నాకు. ప్రపంచం పట్టేది కాదు. దేహస్ఫురణ ఉండేది కాదు. వెంకట్రామన్ తిరువణ్ణామలై వచ్చిన మర్నాడు 1000 కాళ్ల మండపంలో తిరుగుతూ ఉండగా ఒక మౌనస్వామి చూసి జాలిపడి కొంచెం అన్నం తెప్పించి పెట్టారు. అది భిక్షాన్నం, ఉప్పుడు బియ్యం అన్నం. అన్నంలో కొంచెం ఉప్పు, పుల్లటి నీళ్లు పోసుకొని తిన్నాడు. నంచుకునేందుకు ఊరగాయ మొక్క ఉంది. అదే అతని మొదటి భిక్ష. ఆ తర్వాత వెంకట్రామన్ అరుణాచలేశ్వరాలయంలో ఉన్న పెద్ద విప్ప చెట్టు కింద కూర్చున్నాడు. ఆ ఆలయంలో నాట్యం చేసే 20 ఏళ్ల దేవదాసి రత్తమ్మ వెంకట్రామాన్ని చూసి భక్తిభావం కలిగి ఇంటికి వెళ్ళి తల్లితో చెప్పి అన్నం తీసుకువచ్చి అతని నోట్లో బలవంతంగా పెట్టింది. ఆ తర్వాత అతనికి రోజు ఆ విధంగా అన్నం పెట్టాలి అనుకుంది. కానీ ఎవరో ఒకరు సహాయం లేనిది అంత మనిషిని కదిపి అన్నం తినిపించడం ఆమెకు సాధ్యం కాలేదు. చివరికి ఏదో విధంగా ఆమె అతనికి అన్నం పెట్టేది. అతను తరచూ స్థలాలు మారడం వల్ల, ఇతరుల సహాయం కావలసి రావడం వల్ల ఆమె అతనికి అన్నం పెట్టడం కుదరలేదు. కానీ క్రమంగా రత్తమ్మ కులవృత్తి మానేసి ఒకరితోనే ఉండి తర్వాత పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడింది. వెంకట్రామన్ చాలా వరకు కళ్ళు మూసుకునే ఉండేవాడు. చూసిన వారు అతనేదో తీవ్ర సాధన చేస్తున్నాడు అనుకునేవారు. గొప్ప సాధన చేస్తే బయట నుంచి తమలోకి ఏదో వచ్చి పడుతుంది అనుకుంటారు కొందరు. అది వట్టి భ్రమ. సాధనలో విజయం సాధించాము అని అంటారు. ఏదో చెయ్యగా తెలిసేది కాదు ఆత్మ. ఏమీ చెయ్యక ఊరికే నిశ్చలంగా ఉన్నవారికే ఆత్మ సిద్ధించేది. అంటే ఉన్నదాన్ని ఉన్నట్లుగానే గ్రహించడమే సాధన. దానికి జగద్భావం నశించాలి. చిత్తవృత్తి నిరోధన సాధనగా కలవారికే మోక్ష ప్రాప్తి. ఆత్మ ఎప్పుడూ సిద్ధమే, కానీ మనకు అది తెలియదు. జగద్బుద్ధి దాన్ని కప్పడం చేత ఆ విషయం మనకు అవగతం కాదు. వెంకట్రామన్ కళ్ళు మూసుకుని కూర్చుంటే స్వామి సమాధి స్థితిలో ఉన్నారు అనేవారు. సమాధి స్థితి అంటే ఒక విధమైన పారవస్యం లేక మైమరపు.
ఇంద్రియాలు నిశ్చేతనాలైన వాటి ప్రవృత్తులు ఉంటాయి. వెంకట్రామన్ సమాధి స్థితిలో ఉండే మొదటి రోజుల్లో ఒంటి మీద కౌపీనం ఒక్కటే ఉండేది. కొన్నాళ్లకు అది చీకి చిరిగి ఊడిపోయింది. ఆ సంగతి కూడా గమనించని స్థితిలో కొన్నాళ్ళు ఉన్నాడు. ఒకసారి ఒళ్లంతా పుళ్ళుపడి అవి చితికి చీము కారి కౌపీనం తడిచి చీకి చిరిగి ఊడిపోయింది. అంతలో కార్తీక దీపోత్సవం వచ్చింది. స్వామి నగ్నంగా ఉండటం ఒక సాధు చూసి ఒక కొత్త బట్ట తెచ్చి అతని ఒంటికి చుట్టబెట్టారు. ఎవరో ఒకరు తిండి పెట్టేవారు. ఆలయ ఆవరణలో అతను ఏ చెట్టు కింద అయినా కూర్చుంటే అతని ఒళ్ళంతా దుమ్ము పట్టేది. ఆ దుమ్ము శీతాకాలం మంచుకు తడిచేది, తర్వాత ఎండకు ఎండేది. ఆ విధంగా అతని ఒంటి మీద దుమ్ము అట్టకట్టి ఉండేది. ఒక్కోసారి వెంకట్రామన్ చలికి తట్టుకోలేక ముడుచుకుని కూర్చునేవాడు. వెంకట్రామన్ మాట్లాడకపోతే స్వామి మౌనవ్రతం పూనారు అనుకున్నారు. కానీ అసలు ఏం జరిగిందంటే అంటూ భగవాన్ ఒకసారి ఇట్లా చెప్పారు. నేను అరుణాచలేశ్వరాలయంలో 1000 కాళ్ల మండపంలో ఉన్నప్పుడు ఒక సాధు పక్కన కూర్చున్నాను. ఆయన నాకు భిక్షాన్నం పెట్టేవారు. గుంపుల నుంచి వారి ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు ఆ సాధు మౌనవ్రతం పూనారు. ఆ పద్ధతి తాత్కాలిక అనుకూల పద్ధతిగా తోచి నేను ఆ పద్ధతినే అనుకరించాను. అంతేకాని నేను మౌనవ్రతం పూనలేదు ఏనాడు. ఊరికే మౌనంగా ఉండేవాడిని, అవసరమైనప్పుడు మాట్లాడేవాడిని. ఈ సృష్టికి మాటే మూలం. మనుషుల మధ్య సంబంధాన్ని కలిపే కొక్కెమే మాట. కానీ మాట అసలు సత్యం కాదు, అది వాస్తవమూ కాదు. అలాగే వాస్తవము మాట కాదు. మాట ఎప్పటికీ విషయం కాదు. మాటలు వట్టి నిర్జీవ వస్తు సముదాయాలు. బ్రహ్మం తెలిసిన మౌని నిరంతరం ఆత్మయందు రమిస్తాడు. అతనికి ఇతరములతో పనిలేదు. మౌనం వహించాలి అనే ప్రమాణం కేవలం ప్రమాణమే అవుతుంది. అది కొంతవరకే ధ్యానానికి ఉపయోగపడుతుంది. నోరు మూసి మనసు చేత పనిచేయిస్తే లాభం ఏముంది? నిజమైన ధ్యానంలో మనసు నిలిస్తే ఇంకా మాటలు అవసరం ఏముంది? మౌనం కాక మనో విజృంభణ లేని ధ్యానమే మౌనం. మాట మౌనానికి భంగకారి. మౌనం నిరహంకార స్థితిని ప్రకటిస్తుంది. మౌనం అంటే పారత్వం కాదు. అలాగే మనిషి మొద్దు స్వరూపం దాల్చడం కాదు. తలంపులు మాని ఊరక ఉండటం కాదు. అది అవాంగ్మానస గోచరమైన స్థితి. మౌనం నిరంతర భాషణ. ఆలోచనలు ఆగిన తర్వాత పరస్పర అవగాహన చేసుకోవడానికి పనికి వచ్చే భాష మౌనం. అది విశ్వజనీనమైన భాష. అది ఆగని వాక్ ప్రవాహం. మాటలు దానికి అడ్డుకట్టలు, వాక్కులు అవాంతరాలు. మౌనం శక్తివంతమైన భాష. అంతులేని జనన మరణాలకు అంతం మౌనం. అటువంటి మౌనం మూర్తివంతమైనదే వెంకట్రామన్ అంటే అతనే మౌనం. అటువంటి మహర్షి మౌనబోధ చేస్తారు అనేది ఉత్త అర్థం లేని సంగతి. ఎందుకంటే మౌనం ద్వారా మౌనాన్ని ఎట్లు బోధిస్తుంది? మౌనానందంలో ప్రశ్నలు, సమాధానాలు, సందేహాలు, సంశయాలు ఏమీ ఉండవు. మౌనపు లోతుల్లో మునిగి వీలైనంత వరకు మౌనంగా ఉండటమే జీవితంలో ముఖ్యమైన సంగతి. అదే నిష్ఠాత్మ. అదే ఆత్మ విచారణ. కానీ సముద్రం పైన అలలు అల్లకల్లోలం వలె సంఘటనలు, విషయాలు తన చుట్టూ జరుగుతూ ఉంటే వెంకట్రామన్ వాటికి కేవలం సాక్షిగా ఉండేవాడు. ఎవరైనా సరే ఆ స్థితిలో ఉన్న వారికి బాహ్య విషయాలన్నీ క్రమంగా నిస్సారమైనవిగా, తాత్కాలికమైనవిగా తోచక మానవు. మౌనమంటే మాట్లాడకపోవడం కాదు, మనోవృత్తుల విజృంభణల్ని ఆపుచేయడం. మౌనం ప్రపంచాన్ని నిరాకరించదు, కానీ ప్రపంచాన్ని గ్రహిస్తుంది, సహిస్తుంది, భరిస్తుంది, అనుభవిస్తుంది. ఆ మౌనమే సత్యం, శివం, సుందరం. అదే ఆనందం, శాంతం. అదే ఆత్మం. అదే మోక్షం. అహం లేనిదే ఆత్మ. అది సాక్షి మాత్రమే. అదే నీవు. అది పొందవలసింది కాదు, అసలు ఉన్నది. అది ఒక్కటే. ఇతరమెల్లా భ్రాంతి. కావున అనుక్షణం ఆత్మగా ఉండటమే సాధన. ఉండు, ఊరికే ఉండు అంటారు భగవాన్. అది చాలు. కానీ ఊరికే ఉండటానికి అడవులు, కొండలు, గుహలు, గదులు,
చేరవలసిన పని లేదు. నిత్య జీవన వ్యవహారాలన్నింటినీ సక్రమంగా చక్కబెట్టుకుంటూ ఉంటే చాలు. కానీ కర్తగా తాదాత్మ్యం మానుకోవాలి. కర్తృత్వ భావం లేకుండా పని చేయడం అంటే కర్తలేని కర్మ. కర్తృత్వం నశించిన వెంకట్రామన్ ద్వారా జరిగేది కర్మ కాదు, అది కేవలం జడచేష్ట. కర్త లేనప్పుడు కర్మ ఎట్లా ఉంటుంది? అసలు ఉన్నది సత్ ఒక్కటే, ఇంకేం లేదు. దాన్నించి వ్యక్తి భావన, అదే అహంకారం పుడుతుంది. అది ఎండమావి వంటిది. ఆ తలుపుల మధ్య వ్యక్తి కొనసాగుతాడు. ఆ తలుపులు రూపుగొన్నదే జగత్తు. ఆ తలుపుల ప్రవాహంలో సమస్తం క్షణంలో కనిపించి మరుక్షణంలో మాయమవుతుంది. అవన్నీ ఆత్మవ్యక్త రూపాలు కనుక ఆత్మకు అన్యంగా ఏదీ లేదు. ఆ సంగతి అనుభవంలోకి తెచ్చుకోవడానికే సాధన. అన్నీ పేర్లు ఆత్మకు మారు పేర్లు. ఆత్మ, దైవం, మంత్రం, కుండలిని ఏదీ తీసుకొని సాధన చేసినా ఆత్మే దర్శనం ఇస్తుంది. మన పరిణితిని బట్టి ఆత్మయే వెలిగా, గురువుగా వ్యక్తమవుతుంది. ఆ గురువు అనుగ్రహం వల్ల స్వాత్మయే సత్తని, దానికి అన్యంగా ఏదీ లేదని తెలుసుకుంటాడు సాధకుడు. అహం మూలాన్వేషణ సాధనలో భగవాన్ చెప్పే పద్ధతి చాలా సులభమైంది. ఆ సాధనా విధానంలో కాలాన్ని వృధా చేసే నియమాలు, నిష్టలు, ఆచార వ్యవహారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు ఏమీ లేవు. దేహాన్ని యాతన పెట్టి దాన్ని శుష్కింపచేసే యోగ విధానాలు కాదు. అది ప్రాణాయామము కాదు. అంతులేని మంత్రజపం కాదు. స్తుతి గీతాలాపన, గ్రంథపఠనం కాదు. కానీ అది సహజమైన, నిజమైన, లోదృష్టితో కూడిన అన్వేషణ. తన గురించి బాహ్యంగా, ఆంతరంగికంగా అన్ని విషయాలతో, సమస్యలతో సంపూర్ణంగా ప్రతి ఆలోచనను అది ఎక్కడి నుండి పుడుతుందో ఆ మూలాన్ని అన్వేషించడం. నేను అనేది మొదటి ఆలోచన. అదే అహం అయితే ఆ నేను ఎవరు? అసలు ఆ నేను ఏమిటి అనేదే అన్వేషణ. నేను ఎవరు అనే ప్రశ్నకు అర్థమేమిటంటే అహం మూలం ఏమిటి అని. నిజం చెప్పాలి అంటే నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకంటే నేను ఎవరు అని నిజంగా ప్రశ్న లోపల నుంచి రావడమే అన్వేషణకు సరైన సమాధానం. అహం అనేది మొదటి నుంచి మనలో చాలా గట్టిగా, లోతుగా పాతుకొని ఉంటుంది. ఆ అహం నిరంతరం శ్రమించి, నలిగి, బాధలు పడి తనకు ప్రత్యేక స్థానం అంటే తన కాళ్లపై తాను నిలిచే శక్తి, సామర్థ్యం సంపాదించుకుంటుంది. అటువంటి అహం మనం అనుకున్నంత తేలికగా, తొందరగా అంతం కావడానికి ఎంత సాధన చెయ్యాలో ఆ విధంగా స్థిరపడిన అహం తాను ఓడిపోయి నిర్జీవమై నిర్వీర్యమైపోవడానికి ఒప్పుకుంటుందా? బికారి కావడానికి అది అంగీకరిస్తుందా? అందుచేత చివరి వరకు ఆ అహం తన హక్కును, అధికారాన్ని నిలుపుకోవడానికే చూస్తోంది. సాధన అంటే వికాసంతో కూడిన ఒక సజీవమైన సంగతి, ఎదుగుదల, పెరుగుదలతో కూడిన విషయం అది. మొగ్గ పువ్వుగా విచ్చుకున్నట్లు జీవుడు ఈశ్వరుడుగా ఎదగడం, మొగ్గ సూర్యుని వైపు తిరగడం వంటిది సాధన. అంటే జీవుడు ఈశ్వరుని వైపు దృష్టి మరల్చడం. అటువంటి సాధన లక్ష్యం మనోనాశనం కాక మనోలయం కోసమై ఉండాలి. తాత్కాలికంగా ఆలోచనల్ని ఆపుచేసే యత్నమే ఏకాగ్రత. ఆ ఏకాగ్రత సాధనలో ఒక్కోసారి సమాధి స్థితి వరకు వెళ్ళినా మళ్ళా మామూలు స్థితికి రాగానే పూర్వం మాదిరిగా కంటే మరింత వేగంగా, తీవ్రంగా, శక్తివంతంగా ఆలోచనలు ముసురుకుంటాయి. సాధన క్రమంగా సాగాలి అంటే ఏకాగ్రత, వైరాగ్యం, అనాసక్తత అవసరం. దానికి సాత్వికాహారం ముఖ్యం. ఆసక్తి, మమకారం, ఇష్టం, పరధ్యానం మొదలైనవి సాధనకు అవరోధాలు. కనుక నేను ఎవరిని అనే ప్రశ్న పదే పదే వేసుకోవనవసరం లేదు. నిజంగా ఒక్కసారి లోపల నుంచి గట్టిగా ప్రశ్నించుకుని ఏకాగ్ర చిత్తంతో అహం మూలాన్ని కనుక్కోగలిగితే ఇంకా ప్రాణాయామం వంటి సాధనలతో పనిలేదు. ఎందుకంటే ప్రాణాయామం పరిగెత్తే గుర్రానికి కళ్ళెం వంటిది, ఆలోచనా చక్రాలకు బ్రేక్స్ వంటిది. కానీ ప్రాణాయామం ఏకాగ్రతకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఏకత్వాన్ని పొందేందుకు అనుసరించే పద్ధతుల్లో అది ఒకటి. చెడతిరిగే మనసును నిశ్చలం చేయడానికి, ఏకత్వాన్ని పొందడానికి ప్రాణాయామం సహాయపడుతుంది. ప్రాణాయామం సహాయంతో మనసును అదుపులో పెట్టుకోవడం సాధ్యమైన తర్వాత 1-2 అనుభవాలు
కలిగాయనే తృప్తితో సాధన ఆపేయకూడదు. మనసు ఆత్మలో లయమయ్యే వరకు సాధన చేయవలసిందే. సాధనా ఫలితంగా పరిపక్వమైన తర్వాత ఒకేసారిగా జ్ఞానం కలుగుతుంది. అంటే జ్ఞానం అనేది కొంచెం కొంచెంగా కలగడం అంటూ ఉండదు. ఒకేసారి సంపూర్ణంగా కలిగిన జ్ఞానం మరలా తొలగదు. అదే వెంకట్రామన్ విషయంలో జరిగింది. లక్ష్యం చేరేందుకు సరైన సూటైన మార్గం, నేను ఎవడను అను విచార మార్గం కనిపిస్తూ ఉంటే అనవసరంగా అన్ని దారులు తిరిగి కాలాయాపన చేయడం మూర్ఖం. ఆ విషయంలో ఒకరు భగవాన్ని అడిగారు. అన్ని దారులు ఆలయానికే తీసుకుపోతాయి అంటారు. మీరు నేను ఎవడను అను విచార మార్గం ఒక్కటే సూటైనదిని అంటారేమిటి అని. దానికి భగవాన్, అవును, అన్ని దారులు ఆలయానికే తీసుకుపోయినా నేను ఎందుకు ఇదొక్కటే సూటైనదని అంటున్నాను అంటే, ఈ మార్గం సరాసరి గర్భాలయానికి తీసుకుపోతుంది, నీకు సత్య సందర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది అన్నారు. మూలాన్ని చేరాక అక్కడ లోపల బయట అనేవి ఉండవు. ఎందుకంటే మూలమే ఆత్మ. అది అంతటా ఒకటిగా తానుగా ఆక్రమించి ఉంది. అసలు సత్యం తెలిసాక అంతా అన్నీ ఆత్మలోనే ఉన్నాయి అనే గ్రహింపు కలుగుతుంది. వెంకట్రామన్ ఈ పరమసత్యం తెలుసుకుని ఆత్మనిష్ఠుడు అయినాడు. వెంకట్రామన్ తిరువణ్ణామలై వచ్చేటప్పటికి అక్కడ శేషాద్రి స్వామి అనే మహాత్ములు ఉన్నారు. ఆయన 1870లో వందవాసి తాలూకా వంజూరులో జన్మించారు. ఆయన చిన్నప్పుడే తల్లి తండ్రి నా అన్నవారంతా పోయారు. కానీ ఆయన 12 ఏళ్లకు ముందే ఎన్నో గ్రంథాల్ని, పురాణాల్ని, శాస్త్రాల్ని చదివారు. ఆ తర్వాత సంగీతం, సాహిత్యం, వ్యాకరణం, జ్యోతిష్యం మొదలైన శాస్త్రాల్లో మంచి పాండిత్యం, ప్రావీణ్యం సంపాదించారు. ఆయనకు శ్లోకరచన, పాట కట్టడం, ఆట వంటివి. కంచి కామాక్షి ఆయన ఇష్టదేవత. 12వ ఏట ఇల్లు వదిలి దేశదిమ్మరై యోగాభ్యాసం చేసి తాంత్రిక విద్యలు కూడా నేర్చి 17వ ఏట మంత్రదీక్ష తీసుకుని వాటిల్లో పరిపూర్ణులు అయినారు. ఎన్నో అద్భుత శక్తుల్ని సంపాదించారు. 1890లో తిరువణ్ణామలై వచ్చి పిచ్చి అభినయించి ప్రజల్ని తప్పించుకు తిరిగేవారు. మురికి బట్టలతో మిఠాయి దుకాణాల్లో పడి తిని కొంత పిల్లలకు పంచి కొంత పిట్టలకు విసిరేసేవారు. అదంతా అల్లరిగా కాక తమపై అనుగ్రహంగా భావించేవారు ఆ వర్తకులు. కానీ ఆయన నియమం లేకుండా చేసే కొన్ని పనులు కొందరికి కంటకంగా ఉండేవి. ఆయన విషయం ఏమీ తెలియక తికమకపడి అంతటి యోగి పుంగవులు అట్లా ప్రవర్తిస్తున్నారేమిటి అని కొందరు గొడవ పడేవారు. ఒక్కోసారి కుక్కలతో కలిసి వీధుల్లో తినేవారు, దుమ్ములో పడుకునేవారు. ఊరికే చొప్పొద్దంటూ ప్రశ్నలు వేసేవాళ్లను, భక్తి శ్రద్ధలు లేకుండా తనను అనుసరించే వాళ్లను తిట్టికొట్టి తరిమేవారు. వెంకట్రామన్ 1000 కాళ్ల మండపంలో ఉన్నప్పుడు అల్లరి పిల్లలు అతనిపై రాళ్లు రువ్వేవారు. ఆ సంగతి శేషాద్రి స్వామికి తెలిసి అక్కడకు వెళ్ళి పిల్లల్ని తరిమి వెంకట్రామాన్ని చూసి ఇతను అసామాన్య ఋషి అని గుర్తించి ఆ క్షణం నుంచి అతని విషయమై శ్రద్ధ వహించి పిల్లల బారి నుంచి ఆదుకున్నారు. అల్లరి పిల్లలకు శేషాద్రి స్వామి తెలుసు గనుక వెంకట్రామాన్ని చిన్న శేషాద్రి లేక బ్రాహ్మణస్వామి అని పిలిచేవారు. శేషాద్రి స్వామి ఎంత కనిపెట్టి వెంకట్రామాన్ని చూస్తున్నప్పటికీ అల్లరి పిల్లలు అతనిపై రాళ్లు రువ్వడం మానలేదు. అందుచేత బ్రాహ్మణస్వామి పాతాళలింగం ఆలయానికి వెళ్ళి కూర్చున్నారు. అది 1000 కాళ్ల మండపంలో ఒక భాగం. అది భూగర్భ ఆలయం. అది ఒక మహాత్ముని సమాధి. దానిపైనే 1000 కాళ్ల మండపం నిర్మించబడింది అంటారు. అది ఏళ్ల తరబడి సంస్కార రహితంగా ఉంది. ఆ ఆలయం భూగర్భంలో ఉండటం చేత చీకటిగా, నేల తేమగా ఉంది. అందు తేళ్లు, జర్రులు, చీమలు, దోమలు, పురుగులు చేరి బ్రాహ్మణస్వామి ఒళ్లంతా కరిచాయి. దానితో ఆయన ఒళ్ళు పుళ్ళు పడింది. అయినా ఆయన అక్కడ నుండి కదల్లేదు. ఆ పుళ్ల తాలూక మచ్చలు ఆయన ఒంటి మీద చాలా కాలం ఉన్నాయి. ఆ రోజుల్లో 1000 కాళ్ల మండపంలో ఒక ఏనుగు మాత్రమే వెంకట్రామానికి తోడుగా ఉండేది. ఆయన దుర్భర స్థితి చూసిన రత్తమ్మాళ్ ఆయన్ని తన ఇంటికి రమ్మని ఎంతో బ్రతిమాలింది. ఆమె మాట ఆయన విన్నట్టు లేరు. ఆమెను కన్నెత్తైనా చూడలేదు. ఆమె పెట్టింది తినలేదు. చేసేది లేక ఆమె ఒక శుభ్రమైన బట్ట ఆయన చుట్టూ పరిచి వెళ్ళిపోయింది. శేషాద్రి స్వామి వెంకట్రామన్ స్థితి
వెంకట్రామన్ స్థితి చూసి వెంకటాచల మొదలయార్తో పాతాళలింగ ఆలయంలో ఒక స్వామి ఘోర తపస్సు చేస్తున్నారు అని చెప్పగా ఆయన తక్షణం అక్కడకు వెళ్ళి స్వామి పరిస్థితి చూసి కొందరిని పిలుచుకువచ్చి స్వామిని చేతుల మీద బయటికి తెచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గర కూర్చోపెట్టారు. స్వామి అక్కడ 2 నెలలు ఉన్నారు. స్నానం లేక ఒళ్లంతా దుమ్ము పట్టి మురికి కంపు కొట్టేది. ఎందరో భక్తులు యాత్రికులు వచ్చి వెంకట్రామాన్ని చూసి ఏదో ఒక పదార్థం బలవంతంగా నోట్లో పెట్టి వెళ్లేవారు. ఒక ఆయన రోజు అరుణాచలేశ్వరాలయానికి వచ్చి ఈశ్వర దర్శనం చేసుకుని తిరిగి వెళ్లేప్పుడు కాసేపు బ్రాహ్మణ స్వామి చెంత తప్పనిసరిగా కూర్చునేవారు. ఆయన తిరువణ్ణామలైలో మంచి పలుకుబడి గల వ్యక్తి. రుద్రాక్షలు విభూతి రేఖలతో గంభీరంగా ఉండేవారు. ఆయన ఎప్పుడూ స్వామిని పలుకరించలేదు. కానీ ఒక రోజున తన ఇంట ఉన్నతోద్యోగులకు గొప్ప విందు ఏర్పాటు చేసి ఆ విందుకు బ్రాహ్మణ స్వామిని కూడా ఆహ్వానించాలి అనుకున్నారు. ఆయన స్వామి దగ్గరకు వెళ్ళి ఇవాళ కొంతసేపు యోగం తపస్సు ఆపి మా ఇంటికి భోజనానికి రండి అన్నారు. చాలా చనువుగా ఆప్యాయంగా ప్రేమగా. దానికి స్వామి రానన్నట్లు తల ఊపారు. ఆయన అది గమనించక స్వామి చేయి పట్టుకొని బలవంతంగా ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం వడ్డించి తనకు తృప్తిగా తినే వరకు స్వామిని వదల్లేదు. స్వామికి ప్రేమతో అటువంటి బలవంతపు భోజనాలు ఈశాన్య మఠాధిపతులు పెట్టారు. ఆ రోజుల్లో అరుణాచలేశ్వరాలయ ఆవరణలో ఒక మౌనస్వామి ఉండేవారు. ఆయన బ్రాహ్మణ స్వామి విషయంలో శ్రద్ధ తీసుకుని ఉమాదేవిని అభిషేకించిన పంచామృతాన్ని రోజు ఒక గ్లాసుడు తీసుకొచ్చి స్వామికి ఇచ్చేవారు. ఆలయ అర్చకులు అది చూసి ఆ పంచామృతంలో కర్పూరం వగైరా కలుస్తాయని చెప్పి ఆ తర్వాత స్వామికి స్వచ్ఛమైన పాలు ఇచ్చే ఏర్పాట్లు చేశారు. బ్రాహ్మణ స్వామి అక్కడ నుంచి ఆలయ ఆవరణలోనే ఉన్న పూలతోటలోకి మకాం మార్చారు. ఆయన ఎక్కడ ఉన్నా సమాధి స్థితి వదలలేదు. సమాధి స్థితి అంటే పరిగెత్తే గుర్రం ఆగడం. అది మళ్ళా ఏ క్షణాన్నైనా కదిలి పరిగెత్తడానికి సిద్ధంగా ఉండటం. సమాధి స్థితిలో ఇంద్రియాలు మామూలుగా ఉంటాయి, కానీ చైతన్య శూన్యంగా ఉంటాయి. ఇంద్రియాలు చీకటిలో కలిసినప్పటికీ స్థితి నిద్రావస్థ. ఇంద్రియాలు వెలుగులో కలిసినప్పటి స్థితి సమాధి స్థితి. సమాధి స్థితి అంటే దేహాత్మబుద్ధిని అధిగమించడం. ఎందుకంటే దేహాత్మబుద్ధే సర్వానర్థ హేతువైన బంధం. అది ఆత్మను కప్పుతుంది. కనుక వివేకి ఆత్మానాత్మ వివేచం చేస్తాడు. దానిచే అనంతస్వరూపమైన తనను తెలుసుకొని పరమానందం పొందుతాడు. సమాధి స్థితి నిద్రావస్థకు భిన్నమైన స్థితి. దేహం దాని సహజ ఎరుక రెండూ కలిసినటువంటి స్థితిలో ఉన్నవారికే ఆత్మ అవగతం అవుతుంది. దాన్నే నిర్వికల్ప సమాధి అంటారు. అంటే వాస్తవంలో లీనమై ప్రపంచానికి ఎరుకలో లేకపోవడం. అటువంటి స్థితిలో ఉన్నవారు ఇంకా ఏం కావాలని వాంఛించి ధ్యానాదులు తపస్సు చేస్తారు. వారు ఏం చేసినా ప్రజలకు సమస్త ప్రాణికోటికి ఇంకా ఇంకా శక్తిని, శాంతిని, ఆనందాన్ని, అభివృద్ధిని, వికాసాన్ని ఇవ్వడానికే ఏదో ఒకటి చేస్తారు. అంటే వారు తమ ముందు తామే తపస్సో ధ్యానమో చేస్తున్నట్లు ఉంటుంది. వెంకట్రామన్ పూలతోటలోంచి వాహనాల హాలులోకి మకాం మార్చారు. అంతలో కార్తీక దీపం వచ్చింది. దీపదర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు, యాత్రికులు, సాధువులు, సన్యాసులు, యోగులు, బైరాగులు వేల సంఖ్యలో వచ్చారు. వాళ్ళంతా స్వామి దర్శనం చేసుకున్నారు. గుంపులు మరీ విపరీతమైనాయి. వాటిని అదుపులో పెట్టడానికి స్థూలకాయుడైన ఉద్దండి నాయనార్ అనే ఆయన పూనుకున్నారు. ఉద్దండి నాయనార్ తిరుమణి గ్రామవాసి. ఆయన గొప్ప పండితుడు, దైవభక్తుడు, జిజ్ఞాసువు. వేదాంత గ్రంథాలన్నీ చదివినా ఆయనకు కోరిన శాంతి లభించలేదు. 1896లో ఆధ్యాత్మిక సాధన నిమిత్తం తిరువణ్ణామలై వచ్చి అరుణాచలేశ్వర ఆలయంలో ప్రదక్షిణం చేస్తూ ఉండగా విప్ప చెట్టు కింద తదేక ధ్యానంలో కూర్చున్న బ్రాహ్మణస్వామిని చూసి ఈయన్ని సేవిస్తే ఆత్మోపలబ్ధి అగును అని అనుకుని ఆ క్షణం నుంచి ఆయన భక్తులై సేవ చేసుకోనారంభించారు. ఆయనే స్వామికి ప్రథమ పరిచారకులు. ఒకసారి భగవాన్ నాయనార్ గురించి మాట్లాడుతూ ఉద్దండి నాయనార్ వైరాగ్యమూర్తి అన్నారు.
నాయనార్కు మొదట్లో స్వామి నుంచి దీక్ష తీసుకొని ఉపదేశం పొందాలి అనే ఆశ ఉండేది. కానీ స్వామి మౌనంగా ఉండేవారు. స్వామి ఎప్పుడూ సమాధి స్థితిలో ఉండటం చేత వారి మౌనవ్రత భంగం చేయడం ఇష్టం లేక ఆధ్యాత్మిక పఠనంతో కాలం గడిపేవారు నాయనార్. స్వామి ఎప్పుడూ ఆయనతో ఏ విషయంలోనూ మాట్లాడలేదు. బ్రాహ్మణస్వామి కీర్తి రోజురోజుకి వ్యాప్తి చెందింది. ఆ రోజుల్లో తిరువణ్ణామలై, అన్నామలై, తంబిరాన్ అనే ఆయన కఠిన నియమాలు పాటిస్తూ నగరమంతా తిరిగి తేవారాలు పాడుతూ, తేవారాలు అంటే సుందరమూర్తి, మాణిక్యవాచకర్, అప్పర్ మొదలైన మహాత్ములు రచించిన శైవ గీతాలు మెత్తుకుంటూ కాలక్షేపం చేసేవారు. ఆయన ఒక రోజున బ్రాహ్మణ స్వామిని చూసి ఆకర్షితులై సాష్టాంగ నమస్కారం చేశారు. ఆనాటి నుంచి ఆయన రోజు స్వామి దర్శనం చేసుకుంటూ భిక్షాటన చేసి ఆ పదార్థాల్లోంచి కొంత స్వామికి పెట్టేవారు. ఆ విధంగా స్వామికి 2 పరిచారకులు ఏర్పడ్డారు. తిరువణ్ణామలైకి దక్షిణ దిశనున్న గురుమూర్తం అనే మఠం యజమాని బ్రాహ్మణస్వామి సంగతి విని ఆయన తమ మఠంలో ఉంటే బాగా డబ్బు సంపాదించవచ్చునని ఆశించి ఉద్దండి నాయనార్తో సంప్రదించగా, అయ్యా, నేను ఎప్పుడూ స్వామితో మాట్లాడలేదు అన్నారు. కానీ అన్నామలై, తంబిరాన్ ఆ విషయంలో కలగజేసుకుని స్వామితో, స్వామి గురుమూర్తం తపస్సుకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది కనుక తమరు మకాం అక్కడకు మారిస్తే బావుంటుంది అని కోరుతున్నాం అన్నారు. దానికి స్వామి అంగీకరించారు. అన్నీ వదిలి వచ్చిన భక్తులకు, సాధకులకు అటువంటి ఆలోచనలు కలగడం శోచనీయం. 1897 ఫిబ్రవరిలో బ్రాహ్మణస్వామి, ఉద్దండి నాయనార్, తంబిరాన్ ముగ్గురు గురుమూర్తం చేరుకున్నారు. అది ఒక చిన్న ఆలయం. దైవ శిఖామణి దేశికుని సమాధిపై కట్టిన ఆలయం అది. అన్నామలై, తంబిరాన్ ఆ ఆలయంలో నియమంగా పూజలు చేసేవారు. భిక్షాన్నం బీదలకు పెట్టేవారు. గురుమూర్తం వెళ్ళిన స్వామి జీవన విధానంలో మార్పు లేదు. నేల తేమగా ఉన్న చీమలు చెదలు కుట్టినా ఆయన లక్ష్యం చెదరలేదు. స్వామి చుట్టూ క్రమంగా జడలు కట్టుకుపోయింది. గోళ్లు విపరీతంగా పెరిగాయి. వర్షాకాలం కారణంగా నేల మరీ తేమగా ఉంటోందని స్వామి కూర్చునేందుకు ఒక పీట వేశారు. ఆయన పీట మీద కూర్చొని గోడకు ఆనుకునేవారు. కదలక దీర్ఘకాలం కూర్చోవడం వల్ల గోడ మీద నల్ల మచ్చ పడింది. ఆ మచ్చ చాలా కాలం వరకు అట్లాగే ఉంది. కొందరు ఆయన్ని గురుమూర్తం స్వామి అని పిలిచేవారు. ఒక రోజున తంబిరాన్ స్వామికి దండలు వేసి గంధం పూసి మంత్రాలు చదివి హారతిచ్చారు. విగ్రహానికి పూజ చేసినట్లు చేశారు. ఆ మన్నాడు స్వామి తాను ఆనుకొని కూర్చునే గోడ మీద దీనికి ఈ సేవలు చాలు అని తమిళంలో రాశారు. అది చూసి స్వామికి తమిళం తెలుసునని అందరూ సంతోషించారు. స్వామి దర్శనార్థం రోజు ఎందరో భక్తులు, యాత్రికులు గురుమూర్తం వచ్చేవారు. ప్రసాదాలు, పళ్ళు తెచ్చేవారు. ఆ ప్రసాదాలన్నింటినీ కలిపి స్వామి ముందు పెడితే వాటిల్లోంచి ఓ పిడికెడు తీసుకునేవారు. జనం రద్దీ ఎక్కువయ్యే కొద్దీ స్వామి చుట్టూ కర్రలతో అడ్డుకట్టారు. ఒక వారం రోజుల్లో తిరిగి వస్తానని తంబిరాన్ ఎక్కడికో వెళ్లారు. ఆయన వెళ్లిన కొన్ని రోజులకు నాయనార్కు స్వగ్రామం నుంచి పిలుపు వచ్చింది. వెంటనే రమ్మని. స్వామిని వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు. భక్తులు ఎక్కువ కావడం వల్ల స్వామికి ఎవరో ఒకరు భోజనం పెట్టేవారు. కానీ గుంపుల నుంచి స్వామిని తప్పించడమే సమస్య అయింది. మూత్ర విసర్జనకు తప్ప స్వామి కదిలేవారు కాదు. ఎప్పుడూ సమాధి స్థితిలో ఉండేవారు. భక్తులు ఎక్కువయ్యారే కానీ నిలిచి స్వామి సేవ చేసేవారు లేరు. ఆ రోజుల్లో అయ్యంగుళం వీధిలో ఉన్న విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధలతో సేవిస్తూ పళనిస్వామి అనే మలయాళీ సాధువు ఉండేవారు. ఆయన శుద్ధ భక్తుడు, సరళ విశ్వాసి. ఉప్పు కలువని పదార్థం గణపతికి నైవేద్యంగా పెట్టి తాను రోజుకో పూట భోజనం చేసేవారు. ఆయనకు తమిళం కొంచెం తెలుసు. అందుచేత తమిళంలోని అక్షరాలు కూడబలుక్కొని పుస్తకాలు చదివేవారు. ఒక రోజున శ్రీనివాస్ అయ్యంగార్ పళనిస్వామితో, ఈ రాతి దేవుణ్ణి కొలుస్తావెందుకు? గురుమూర్తంలో రక్తమాంసాదులతో సజీవ చైతన్యంలో వెలిగిపోతున్న యువకుడైన స్వామి ఉన్నారు.
పురాణాల్లో ధ్రువుడు వలె తపస్సు చేసుకుంటూ వెళ్ళి ఆయన్ని సేవించి తరించు అన్నారు. అదే మాట ఆ తర్వాత చాలామంది మిత్రులు హితులు అనడంతో పళనిస్వామి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని ఆయన సేవకు కుదిరారు. నీ పూర్వజన్మ ఫలం మంచిది, స్వామి సేవ చేసుకో అన్న మిత్రుల మాట ఫలించింది. ఆ రోజు నుంచి మరణాంతం ఆయన స్వామి నీడగా, స్వామే తల్లి తండ్రి గురువు దైవం సఖుడు సమస్తంగా ఎంచి అచంచల విశ్వాసంతో సేవ చేసి తరించిన అదృష్టవంతుడు పళనిస్వామి. పళనిస్వామి ఊళ్ళోకి వెళ్లే ముందు స్వామిని గుడిలో ఉంచి బయట తాళం వేసి వెళ్ళేవారు. ఊళ్ళోంచి వస్తూ కైవల్య నవనీతం వేదాంత చూడామణి వాసిష్టం మొదలైన గ్రంథాలు తెచ్చి వాటిని స్వామికి చదివి వినిపించేవారు. అప్పటికి స్వామికి పెరియ పురాణం తప్ప మరే ఇతర గ్రంథ పరిచయమూ లేదు. ఆ రోజుల్లో స్వామి పూర్తి ఉపేక్షాభావంతో ఉండేవారు. ముఖ్యంగా దేహం విషయంలో. ఒంటికి స్నానం లేదు, దేహపోషణ విషయంలో శ్రద్ధ ఆసక్తి లేదు. యోగసిద్ధి వల్ల స్వామి అట్లా చిన్నగా కనిపిస్తున్నారు, కానీ ఆయన వయసులో చాలా పెద్దవారు అనుకునేవారు కొందరు. కదలక స్థిరంగా ఒకే చోట కూర్చోవడం వల్ల క్రమంగా స్వామి దేహం క్షీణించింది, నడకే కష్టమైంది. అది చూసి పళనిస్వామి ఆయన్ని పట్టుకోపోతే నన్నెందుకు పట్టుకుంటారు అనేవారు. తిరువణ్ణామలై తాలూకా ఆఫీస్ హెడ్ అకౌంటెంట్ వెంకట్రామయ్యర్ స్వామి శిష్యులై రోజు గురుమూర్తం వెళ్ళి దర్శనం చేసుకునేవారు. ఒక రోజున స్వామి కూర్చున్న చోటున గోడ మీద స్వామి తమిళంలో రాసింది చదివి ఓ కాగితం పెన్సిల్ స్వామి చేతికి ఇస్తూ తమ పేరు ఊరు రాయండి అని అడిగారు. స్వామి మాట్లాడకపోయేటప్పటికీ రాయమని ఆయన ప్రేమగా బతిమాలుతూ అడిగారు. అయినా స్వామి ఏమీ రాయలేదు. మీ నుంచి సమాధానం రాకపోతే నేను తిండి తినను అన్నారు ఆయన. స్వామి కాగితం పెన్సిల్ తీసుకొని పళనిస్వామి తెచ్చిన పెరియ పురాణం ఒత్తుగా పెట్టుకొని తన పేరు ఊరు ఇంగ్లీష్లో రాశారు. తిరుచుళిలోని ళ అక్షరవర్ణక్రమం ఇంగ్లీషులో రాసినది వెంకట్రామయ్యర్కు అర్థం కాలేదు. స్వామి ఆ సంగతి గమనించి పెరియ పురాణం తెరచి అందులో సుందరమూర్తి తిరుచులి గురించి రాసిన భాగం చూపించారు. అది చూసి స్వామి సామాన్యులు కారని గ్రహించారు వెంకట్రామయ్యర్. గురుమూర్తానికి దగ్గరలో ఒక మామిడి తోట ఉంది. ఆ తోట యజమాని వెంకట్రామ నాయకర్ స్వామిని తన మామిడి తోటలో ఉండవలసిందిగా కోరారు. అతని కోరిక ప్రకారం స్వామి 1897 మే నెలలో మామిడి తోటలోకి మకాం మార్చారు. స్వామి అనుమతి లేనిదే ఎవరినీ కుటీరంలోకి ప్రవేశింపనీయరాదని ఆయన తోటమాలితో గట్టిగా చెప్పారు. ఆ మామిడి తోటలో స్వామి పళనిస్వామి గ్రంథాలు చదువుకుంటూ కాలక్షేపం చేసేవారు. ఒక రోజున స్వామి ఒక చింత చెట్టు కింద కూర్చున్నారు. అది చింతల తోపు. ఆ సంవత్సరం ఆ చెట్లన్నీ విరివిగా కాసి పండి సిద్ధంగా ఉన్నాయి. ఎవరూ లేని సమయం చూసి కొందరు దొంగలు తోపులో ప్రవేశించి స్వామిని చూసి మొదట భయపడి తర్వాత ఇతని కంటిలో ఇంత కారం కొట్టి మన పని మనం కానిద్దాం అనుకున్నారు. ఆ మాటలు స్వామికి వినిపించాయి, కానీ ఆయన ఏమీ చలించలేదు. వారిలో ఒకడు ఇతని గురించి ఇంత గొడవ పడతారెందుకు, ఇతను మనకేమీ అపకారం చేయడు, మన పని త్వరగా ముగించండి అని వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్లారు ఆ దొంగలు. వెంకట్రామన్ ఎవరికీ ఏమీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయినందుకు అన్న నాగస్వామి పినతండ్రి సుబ్బయ్యర్ చాలా గొడవపడి మానామధురలో ఉంటున్న అలగమ్మకు టెలిగ్రామ్ ఇచ్చారు. ఆ వార్త విని ఆమె ఎంతో రోధించింది. మరుదుల్ని అనేక చోట్లకు పంపించి వెంకట్రామాన్ని వెతికించింది. క్రూరమైన విధి, తిరుగులేని సాధుశాపం కుటుంబ విచ్చిత్తికి దారితీసిందని విలపించింది. వెంకట్రామాన్ని వెతకడానికి వెళ్లిన వారంతా నిరాశతో తిరిగి వచ్చారు. అలగమ్మ బ్రతుకు శూన్యమైపోయింది. జీవితమే వ్యర్థంగా తోచింది ఆమెకు. పెద్ద కొడుకు నాగస్వామిని అతని భార్యను చూసుకొని అలగమ్మ కొంత దుఃఖాన్ని దిగమింగింది. నాగస్వామి రిజిస్ట్రార్ ఆఫీసులో గుమస్తాగా చేరాడు. అంతలో 1898 మే 1వ తేదీన సుబ్బయ్యర్ మరణించాడు. అతని అంత్యక్రియలకు మానామధుర నుంచి అలగమ్మ, నెలియప్పయ్యర్ మధుర వచ్చారు.
సుబ్బయ్యర్ ఇంటి వ్యవహారాలు చక్కబడే వరకు వారు మధురలో ఉన్నారు. మధురలో తిరుజ్ఞాన సంబంధర్ మఠంలో అన్నామలై తంబిరాన్ తన గురువు అరుణాచలవాసి నివాసి బ్రాహ్మణస్వామి గురించి గొప్పగా చెప్పడం తిరుచులు యువకుడు ఒకడు విని ఆ సంగతి అలగమ్మకు చెప్పగా వెంటనే నెలియప్పయ్యర్ మరొక మిత్రునితో కలిసి తిరువణ్ణామలై వెళ్ళి స్వామి ఉంటున్న మామిడి తోట దగ్గరకు వెళ్లారు. ఆ తోటమాలి వారిని స్వామి దర్శనానికి అనుమతి ఇవ్వలేదు. అప్పుడు నెలియప్పయ్యర్ ఒక చీటీ రాసి అతనికి ఇచ్చారు. నెలియప్పయ్యర్ ప్లీడర్ మానామధుర స్వామి దర్శనార్థం వచ్చారు అని. తోటమాలి ఆ చీటీ స్వామికి ఇచ్చాడు. స్వామి ఆ చీటీ చూసి దాని వెనుక నాగస్వామి దస్తూరి గుర్తించారు. వారికి దర్శనం ఇవ్వడానికి స్వామి అంగీకరించారు. నెలియప్పయ్యర్ వెంకట్రామాన్ని చూసి ఆశ్చర్యానందాలతో నిశ్చేష్రై తమలోని ఒక రైనా అటువంటి ఉన్నత స్థితిలో ఉన్నందుకు సంతోషించారు. కానీ స్వామివారిని కన్నెత్తి చూడలేదు. నెలియప్పయ్యర్ స్వామి దేహస్థితి చూసి దిగులుపడి, స్వామి మీరు మానామధుర వస్తే సమస్త సౌకర్యాలు సమకూర్చి సక్రమంగా సేవలు జరిగే ఏర్పాటు చేస్తాను అన్నారు. స్వామి ఆ మాటలు వినినట్లు లేదు. స్వామి మౌనంగా ఉన్నారు. నెలియప్పయ్యర్ తిరువణ్ణామలైలో 5-6 రోజులు ఉన్నారు. అలగమ్మకు ఉత్తరం రాశారు. నీ కొడుకు గొప్ప స్థితిలో ఉన్నాడు, పూర్తిగా మారిపోయాడు, అతను తిరిగి ఇంటికి వచ్చే ప్రసక్తే లేదు అని. 1898 సెప్టెంబర్ ప్రాంతంలో స్వామి అరుణగిరినాథర్ గుడి దగ్గరకు మకం మార్చారు. ఆదిశంకరులు ప్రతిష్ఠించిన శివలింగం ఉన్న ఆలయం అది. అక్కడకు వెళ్ళిన తర్వాత పళనిస్వామితో ఇక నుంచి మీ దారి మీది, నా దారి నాది, మీరో వీధికి భిక్షకు వెళ్ళండి, నేనో వీధికి భిక్షకు వెళ్తాను అన్నారు స్వామి. ఎందుకంటే ఇతరుల సేవ సహాయం స్వామికి ఇష్టం లేదు. పళనిస్వామి ఎంత ప్రాధేయపడినా స్వామి వినలేదు. పైగా మనమిద్దరం ఇక నుంచి కలిసి ఉండవద్దు అని ఖచ్చితంగా చెప్పారు స్వామి. ఆ మాట పళనిస్వామికి పెద్ద ఆఘాతమైంది. స్వామి సేవే జీవిత పరమావధిగా పెట్టుకున్నారు ఆయన. స్వామిని చూడకుండా ఒక్క క్షణం బతకలేను అనుకున్నారు. అందుచేత స్వామి ఆజ్ఞ మేరకు ఆయన అక్కడి నుంచి వెళ్ళినట్లు వెళ్ళి సాయంత్రానికి స్వామి చెంతకు చేరుకున్నారు. స్వామి మౌనంగా భిక్షాటనకు వెళ్ళేవారు. తాను భిక్ష ఎత్తిన సంగతి ఒకసారి మాటల్లో భగవాన్ ఇట్లా చెప్పారు. నేను భిక్ష ఎత్తే రోజుల్లో లోకానికి చక్రవర్తిని అనిపించేది. చేతిలో ఒక మట్టి మూకుడైనా ఉండేది కాదు. ఎవరి ఇంటి ముందు అయినా ఆగి చప్పట్లు చరిచేవాడిని. వారు ఏదైనా పెడితే దోసిలి పట్టి అక్కడే తిని చేతులు తలకు తుడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఒకే ఇంటికి 2 సార్లు వెళ్ళేవాడిని కాదు. తిరువణ్ణామలైలో నేను తిరగని వీధంటూ లేదు. నేను ఎప్పుడు భిక్షకు వస్తానా అని కొందరు నా కోసం ఎదురు చూసేవారు. కొందరు ఏమైనా మిగిలితే పెట్టేవారు. కొందరు నీకేరా బలిసి దుక్కలా ఉన్నావు, పో కూలి పని చేసుకో అని కసిరేవారు. నేను నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాడిని. 1898 సెప్టెంబర్లో స్వామి పవళకుండ్రు మీదకు మకాం మార్చారు. దానిని ప్రవాళ పర్వతం అంటారు. అది అరుణాచలానికి తూర్పు దిశను దిగువ భాగాన ఉన్న ఓ ఎత్తైన దిబ్బ. దానిపై ఒక శివాలయం ఉంది. ఆ ఆలయాన్ని ఆనుకొని ఒక కొలను, ఒక గుహ ఉన్నాయి. భిక్షాటనకు తప్ప స్వామి కిందకి దిగి వచ్చేవారు కాదు. ఎక్కువ కాలం సమాధి స్థితిలో ఉండేవారు. మృత్యు అనుభవంతో పూర్ణస్థితిని అందుకున్న స్వామి కేవలం ప్రశాంత ప్రదేశాల్ని ఎన్నుకుంటూ మకాములు మార్చారే కానీ తపస్సు నిమిత్తం కాదు అనిపిస్తోంది. తపస్సంటూ ఒకటి ఆయన చేయవలసిన అవసరం లేదు. ప్రాణికోటి వికాసం కోసం పడే తపనే ఆయన తపస్సు. అదే మహాత్ములందరి లక్ష్యం. తనను తాను తెలుసుకున్న తర్వాత ఏం చెయ్యడానికి వారికి విడిగా ఏమీ ఉండదు. గోల రద్దీ నుంచి తప్పించుకునే నిమిత్తం అరుణాచలేశ్వరాలయం నుంచి గురుమూర్తం వెళ్లారు. దేహస్ఫురణ లేని వారికి పిల్లలు రాళ్లు రువ్వడం, చీమలు చెదలు కుట్టడం, తిండి లేకపోవడం, శీతోష్ణాలు ఏవీ ముఖ్యం కాదు. ఆయన ఎప్పుడూ దేనికి చలించలేదు. 1898 క్రిస్మస్ సెలవులకు నాగస్వామిని తీసుకుని అలగమ్మ తిరువణ్ణామలై వచ్చింది. మరిది వెంకట్రామన్ గురించి
చెప్పినప్పటి నుంచి ఆమె క్షణం ఒక యుగంగా గడిపింది. స్వామి దర్శనార్థం ఆమె ప్రవళకుండ్రు మెట్లన్నీ ఎక్కింది. ప్రతి అడుగులో ఆమెలో ఆనందం, అహం. స్వామి కౌపీనధారి అయి ఒక రాతిబండ మీద తూర్పు ముఖంగా కూర్చున్నారు. ఆయన ముఖం సూర్యుని ప్రతిబింబం మాదిరిగా గొప్ప కాంతితో వెలిగిపోతుంది. అలగమ్మ ఆయన్ని దూరం నుంచే చూసింది. స్వామి దర్శనం చేసుకుని సంతోషంతో తిరిగి వస్తున్న భక్తుల్ని తప్పించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కింది. చుక్కల మధ్య చంద్రుని వలె ప్రశాంత శీతల వీక్షణాలతో స్వామి వెలిగిపోవడం మరొకసారి జనం మధ్య నుంచి చూసింది అలగమ్మ. తన గర్భంలోంచి కన్నా కొడుకును సమీపించడానికి, తనను గోముగా తాకే ముద్దుల కొడుకును తాకడానికి, కనీసం ఆయన దగ్గరగా కూర్చొని నోరారా ప్రేమగా పలకరించడానికి ఆమె క్షణంసేపు సంకోచించింది. కానీ ఎంతోసేపు దూరంగా నిలవలేక ఒక్క దూకున వెళ్ళి స్వామిని కావలించుకుని బావురుమని ఏడ్చింది. స్వామి మౌనం పూని తిండి తినక బక్కచిక్కి శల్యమై దుమ్ము కొట్టి జడలు కట్టి గోచీ పెట్టి గోళ్లు పెరిగిన స్థితిని చూసి అలగమ్మ మనసు గిలగిలలాడింది. కానీ ఎందరో భక్తులు అందమైన అపురూపమైన సూర్యోదయాన్ని చూస్తున్నట్లు స్వామిని చూస్తూ కూర్చొని ఉన్నారు ఆయన చుట్టూ మౌనంగా. అలగమ్మ నెమ్మదిగా బాబు వెంకట్రామన్ అని ప్రేమగా పిలిచింది. ఆ పిలుపు గాలిలోనే కలిసిపోయింది. ఆమె మళ్ళా పిలిచింది. స్వామి కన్ను తిప్పి చూడలేదు. అంతలో మరో పెద్ద గుంపు వచ్చింది. అలగమ్మ స్వామి తల్లి అని వారికి ఏం తెలుసు? దూరం నుంచి గుంపు వెనక నుంచి బాబు వెంకట్రామన్ అని మళ్ళా పిలిచింది. స్వామి ఆమె మాట విన్నట్లే లేదు. ఆమె పిలుపు రొదలో కలిసిపోయింది. అందరితో పాటు ఆమె కూడా గుంపు వెనుక నిలిచిపోయింది. స్వామి దేన్ని ఎవరిని లక్ష్య పెట్టక ప్రతిమ మల్లే కూర్చున్నారు. అలగమ్మ అహం దెబ్బతిన్నది. ఆమె ఆశ నిరాశ అయింది. ఎంతో ఏడ్చింది. స్థిరంగా ఒకచోట నిలవలేక మళ్ళా స్వామి దగ్గరకు వెళ్ళి, బాబు వెంకట్రామన్, ఒక్కసారైనా నా వైపు చూడరా, ఒక్క మాట నాతో మాట్లాడరా, నన్ను దయతలచరా, నేను నీ తల్లినిరా, ఎంత మారిపోయావురా, ఎంత చిక్కిపోయావో, అన్నయ్య కూడా వచ్చాడురా అని ఒకటే బ్రతిమాలింది. అప్పుడు అక్కడ ఉన్న వారందరూ దృష్టి ఆమె పైన నిలిచింది. ఒక్క స్వామి చూపు తప్ప. నేనేం పాపం చేశానురా, నీకు ఏం అన్యాయం చేశాను, నాతో ఒక్క మాట మాట్లాడవు, తల్లినని దయలేదురా, అందరి ముందు నన్ను కొరగాకుండా తీసేశావు, కన్న కొడుకే గుర్తించకపోతే నేను ఇంకా ఎవరి కోసం బ్రతకాలి అని అలగమ్మ ఏడుస్తూ ఉంటే, అమ్మ తమ్ముడు చూడనంత మాత్రాన మాట్లాడనంత మాత్రాన మనని మరిచిపోయాడు అనుకోకు. అతడు ఎంత తేజస్సుతో వెలిగిపోతున్నాడో చూడు. ఎంతకీ నీ స్వార్థమే కానీ అతన్ని అర్థం చేసుకోవడం లేదు నువ్వు అన్నాడు నాగస్వామి. అలగమ్మ దీనావస్థ చూసి కొందరు జాలిపడి, స్వామి మీ అమ్మ వచ్చారు అన్నారు. స్వామి మౌనంగానే ఉన్నారు. వెంకట్రామన్ మౌనంగా ఉండటం భరించలేక, నాయనా వెంకట్రామన్, నన్ను మర్చిపోయావుడ్రా, నాకెందుకు ఈ కఠిన శిక్ష బాబు, నిన్ను చూడక నీ జాడ తెలియక ఇన్నాళ్ళు నేను ఏమైపోయానో ఆ భగవంతునికే తెలియాలి. నిన్ను చూసిన వారంతా నువ్వు మహర్షివి, మహాత్ముడివి అంటున్నారు. నువ్వు అగస్త్యుడివా, గౌతముడివా, ఆదిశంకరుడివా, ఏ మహర్షివో చెప్పు నాయనా, నేను విని తెలుసుకుని అందరితో పాటు ఆనందిస్తాను అని ఆమె ఒకటే వేడుకుంది. తనతో ఇంటికి రమ్మని బ్రతిమాలింది. ఆయన చలించలేదు. ఆమెతో ఒక్క మాట మాట్లాడలేదు. ఆమె వంక చూడలేదు. ఆమెకు జవాబు చెప్పలేదు. అసలు ఆమెను తల్లిగా గుర్తించినట్లే లేదు. అంతలో సమయమైంది గావును. స్వామి లేచి గుళ్ళోకి వెళ్ళారు. అందరూ లేచారు. తల్లిగా చనువుగా లోపలకు వెళ్ళటానికి ఆమెకు ధైర్యం చాలలేదు. తల్లి కొడుకుల మధ్య అంత దూరం ఏర్పడింది. అందరితో పాటు అలగమ్మ కూడా గుడి బయట నిలిచిపోయింది. అందరి మాదిరిగా అలగమ్మ కూడా రోజు స్వామి దర్శనానికి ప్రవళకుండ్రు వెళ్ళేది. ఆయనకు ఇష్టమైనవి, రుచైనవి వండి తీసుకువెళ్ళేది. స్వామి స్థిరంగా కూర్చొని మధురమూర్తిగా దర్శనం ఇచ్చేవారు. నమ్రతతో కూడిన ఆయన కదలికలు అందర్నీ ఆకర్షించేవి. ఒక రోజున అలగమ్మ కొడుకును సమీపించి, బాబు నువ్వు నా వెంకట్రామాన్వి కదూ,
నేను నీ తల్లిని కదూ, నన్ను గుర్తుపట్టి అమ్మా అని పిలు. బాబు, నా మీద దయచూపరా అంటూ ప్రాధేయపడుతూ అడిగింది. అలగమ్మ అభ్యర్థన, రోదన, ప్రాధేయపడటం చూసి కొందరు జాలిపడి, స్వామి, మీ తల్లి ఏడుస్తోంది. ఆమెకు ఓదార్పుగానైనా కనీసం ఒక్క మాటైనా ఆమెతో మాట్లాడండి. స్వామి, ఆమెను దయతలచండి. పోనీ అవును కాదు అని అయినా అనండి అని వినయపూర్వకంగా విన్నవించారు. స్వామి సమాధానం చెప్పకపోయేటప్పటికీ ఆమె తృప్తి కోసం ఏదో ఒకటి కాగితం మీద రాయండి అని పచ్చయ్యప్ప పిళ్ళే స్వామిని అడిగారు. స్వామి కాగితం, పెన్సిల్ తీసుకొని వారి వారి ప్రారబ్ధ కర్మానుసారం విధాత వారి విధి నిర్ణయిస్తాడు. జరగవలసింది ఎవరు ఎంత అడ్డుపెట్టినా జరిగే తీరుతుంది. జరుగనిది ఎవరు ఎంత ప్రయత్నించినా జరగదు. ఇది సత్యం. కనుకే ఊరికే ఉండటం మంచిది అని రాశారు. అదే స్వామి ప్రపంచానికి ఇచ్చిన ప్రథమోపదేశం. ప్రారబ్ధ కర్మానుసారం కర్మ ఫలితాన్ని అనుభవించవలసిన బాధ్యత కర్తది, కానీ భగవంతుడిది కాదు అన్నారు ఒకసారి స్వామి. శివప్రకాశం పిళ్ళే ప్రశ్నకు సమాధానంగా, ప్రారబ్ధమే జీవితాన్ని పాలించేదైతే మోక్షం పొందాలనే తపన, దానికి అవసరమైన సాధన, అది సక్రమంగా సాగకుండా అడ్డుపడే అభ్యంతరాలు, అవరోధాలు, అడ్డంకులు ఎన్నో ఉన్నాయి. వాటి సంగతి ఏమిటి అని ఒకరు స్వామిని అడిగారు. ధ్యానాన్ని కానీ మరి దేనిని కానీ నిరోధించే విధి బాహ్యమైనది కానీ అంతర్గతమైనది కాదు. అంతర్ముఖులైన వారు బాహ్యాంతరాలకు భయపడరు. అసలు అవరోధం అనే ఆలోచనే పెద్ద ఆటంకం అన్నారు స్వామి. భూమి మీద తనువు ఏర్పడినప్పుడే అది ఏ ఏ కర్మలు ఆచరించవలయునో ముందుగా నిర్ణయించబడి ఉంటుంది. ప్రతి వారు కర్మ ఫలితం అనుభవించవలసిందే. కానీ నేను ఈ దేహం కాదు, నేను మృత్యురహిత ఆత్మను, నా సంబంధం ఆత్మతో అనే పరమసత్యాన్ని తెలుసుకుని ఎప్పుడూ రాయబడ్డ నాటకంలోని పాత్రధారి వలె తనకు ఇవ్వబడిన పాత్రను అభినయించు వానికి ఎటువంటి భయము, ఆతృత, ఆరాటము, ఆశ, విచారం ఏమీ ఉండవు. అంటే వారు దేహస్ఫురణ లేని జ్ఞానులు, జీవన్ముక్తులు. వారి వారి కర్మాచరణ వల్ల కలిగే ఫలితాలు అటువంటి జ్ఞానులను అంటవు. వారంతా ఒకే విధంగా ఉండకపోవచ్చు. వారిలోని చైతన్య శక్తి ఏ విధంగానైనా పనిచేయవచ్చు. కర్మ ఫలితం వారిని బంధించదు. ఏనాడో నా విధి నిర్ణయమైతే అసలు నా నిజస్థితి ఏమిటి అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి సహజంగా కలుగుతుంది. అదే నిజమైన ఆర్తి. అదే నేను ఎవడను అనే విచార మార్గం. ఆ ఆర్తి ఒక యుద్ధం వంటిది. ఆ యుద్ధంలో జయం పొందాలి అంటే బలమైన ఆయుధాల్ని ఉపయోగించవలసిందే. అంటే ప్రయత్నం మానకండి అని అర్థం. ముళ్లను తన్నడం మంచిది కాదు అంటే విధి నిర్ణయాన్ని వ్యతిరేకించబూనడం మంచిది కాదని అర్థం. అంటే విధి నిర్ణయాన్ని తప్పించలేమని. అలా అని ప్రయత్నం పనికిరాదని కాదు. కానీ మనిషి స్వభావమే అతన్ని ప్రయత్నించమని ప్రేరేపిస్తోంది. మీరు ఇల్లు వదిలి ఎందుకు వచ్చారు అని ఒకరు భగవాన్ని అడిగితే ప్రారబ్ధం వల్ల అన్నారు. గీతాచార్యుడు నిష్కామకర్మ ప్రబోధకుడు కృష్ణుడు కురు పాండవ యుద్ధంలో భీష్ముని సవాలుకు కోపం తెచ్చుకున్నట్లు, ప్రజల దైన్యస్థితి దుఃఖం చూసి బుద్ధుడు బాధపడినట్లు, అప్పులు ఇచ్చేవాళ్లను ఆలయంలో అంగళ్ళు పెట్టి అమ్మేవాళ్లను చూసి యేసు ప్రభువు కోప్పడినట్లు చదివినప్పుడు ఎంతటి మహాత్ములైన ప్రపంచంతో సంబంధం పెట్టుకుని ప్రజల మధ్య మనలడం వల్ల కొంత కర్మ తప్పదనిపిస్తుంది. భగవాన్ దాన్నే ప్రారబ్ధం అంటారు గావును. కొన్ని రోజుల తర్వాత అలగమ్మ మళ్ళా స్వామిని సమీపించి, పోని అందర్నీ క్షమించి అనుగ్రహించినట్లు నన్ను అనుగ్రహించరా నాయనా. నేను నీ దగ్గర ఉండి సేవ చేసుకుంటాను. నేను జీవితంలో చాలా బాధలు పడ్డాను. నా శక్తి అంతా నశించిపోయింది. నిస్సహాయురాలనై నిన్ను అర్థిస్తున్నాను. ఇంకా ప్రపంచంలో తిరగలేను. అందరి ముందు బాధతో దుఃఖంతో తిరగాలని లేదు అన్నది. దానికి స్వామి, అదే నీ సంకల్పమైతే అట్లానే కాని అన్నారు నెమ్మదిగా. ఆ మాట విని ఎప్పుడైనా ఇట్లా మాట్లాడావుట్రా? అంతా మరిచిపోయినావా? అసలు ఒక్క మాట చెప్పు, నువ్వు నన్ను ఎరుగవా అని అడిగింది. చాలా దయగల చూపుతో, ఇప్పటికీ నువ్వు చాలా మారావు. ఇప్పుడు ఎంతో బావున్నావు. ఇదంతా కేవలం ఉద్రేకం కాకపోతే తత్రపాటు.
అందుకే అడుగుతున్నావు, నేను తెలుసా అని అన్నారు స్వామి. స్వామి అందరి ప్రశ్నలకు సమాధానాలిస్తూ కొందరిని ఓదార్చుతూ ఉండటము, సమస్త ప్రాణికోటిని ప్రేమగా చూడ్డం చాలా అందమైన దృశ్యాలుగా, అదృష్టం పొందిన సంగతులుగా అలగమ్మకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. తన కొడుకు కదా అంతటి మహాత్ముడని ఆమె గర్వపడింది. అందుకేనేమో స్వామి ఆమెను తల్లిగా చేరనివ్వకపోవడం. స్వామి ఆమెతోనే అనైక్యత, ఆమె ఎడల నిరుత్సాహంగా సంబంధశూన్యంగా ఉండేవారు. అందుచేత ఆమె భరించరాని వ్యధపడింది. నా కొడుకు నన్ను ఎరుగడు, నన్ను తల్లిగా గుర్తించలేదు, నన్ను పరిహాసం చేశాడు, నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేశాడు అంటూ కుమిలిపోయింది అలగమ్మ. నాగస్వామికి సెలవులు అయిపోయాయి. త్రోవ తప్పిన యాత్రికురాలి మల్లే అలగమ్మ హృదయభారంతో, దిగులుగా, నిరాశతో ఇంటికి వెళ్ళింది. స్వామి సన్నిధిలో ఉండి ఏదైనా పని చెయ్యాలి అంటే అక్కడ ఏ పని లేదు, ఉండేందుకు చోటు లేదు. దారి తప్పి దిగంతం చేరి అంచున నిలబడి మహాశూన్యంలోకి దూకాలని నిర్ణయించుకోవడం వంటి చివరి నిర్ణయంలో ఉంది అలగమ్మ జీవితం. అంటే ఆమె తన జీవితాన్ని అంతమొందించాలని అనుకుంది. కానీ ఆమె నిర్ణయం, నిరాశ, చనిపోవాలి అనే బలమైన కోరిక కాలంలో కొట్టుకుపోయాయి. అలగమ్మ ఎంతో దుఃఖాన్ని దిగమింగింది, భరించలేని బాధపడింది. తప్పిపోయాడనుకున్న కొడుకును వెతికి పట్టుకుంది. కానీ అతన్ని తిరిగి తన వాణినిగా చేసుకోలేకపోయింది. ఆమె ఆశ, ప్రయత్నం వ్యర్థమైనాయి. హైస్కూల్లో చదువుకునే 16 ఏళ్ల సామాన్య బాలునికి ఒక అరగంట వ్యవధిలో మృత్యు అనుభవం కలగడం, విశ్వరహస్యం గోచరం కావడం, అరుణాచలం అనే మాట మొదటిసారి వినగానే ఆపాదమస్తకం ఆనందంతో తొణికిసలాడటం, ఆవేశంతో నిండిపోవడం, ఎన్నడూ ఎరుగని ధ్యానం కుదరడం, సమాధి స్థితికి వెళ్ళడం, ఉదాసీన భావం, వైరాగ్యం ఏర్పడడం వంటి అద్భుత సంఘటనలన్నీ వెంకట్రామన్ విషయంలో వెంటనే జరగడం చూస్తే అదంతా అగోచరమైన ఒక దివ్యశక్తి ప్రేరణ అనక తప్పదు. వెంకట్రామన్ విషయంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవడం సామాన్యులకు సాధ్యం కాదేమో. ఏం జరిగిందో ఆయన చెప్పరు. అది కేవలం వారి స్వానుభవం. దాన్ని మాటల్లో వర్ణించడం బహుకష్టం. వారు వర్ణించి వివరించి చెప్పినా అర్థం చేసుకోవడం, నిజ జీవితానికి అన్వయించుకోవడం మరీ కష్టం. స్వామి అరుణాచలం వచ్చిన మొదట్లో దేహాన్ని, ప్రపంచాన్ని పూర్తిగా ఉపేక్ష చేశారు. తన వరకు వచ్చిన పదార్థాలనే, అది ఒక పిడికెడు మాత్రమే తినేవారు. ఎప్పుడూ కళ్ళు మూసుకుని కూర్చునేవారు. స్వామి ఆ రోజుల్ని వర్ణిస్తూ, నేను పరమానందంలో మునిగి ఉన్న సమయంలో ఒక్కోసారి కళ్ళు తెరిచేవాడిని. అది ఉదయమో సాయంత్రమో తెలిసేది కాదు. క్రమంగా ఆ స్థితి పోయి మామూలు స్థితికి వచ్చాను అన్నారు. కానీ ఆ స్థితినే కొందరు తపస్సు అన్నారు. ఆయన మాట్లాడకపోతే మౌనవ్రతం అన్నారు. ఆయన తినకపోతే ఉపవాసం అన్నారు. నిజంగా మేల్కొన్న వారికి, అసలు సత్యం తెలుసుకున్న వారికి ఇంకా ప్రత్యేకంగా చేయవలసిన సాధనలంటూ ఏమీ ఉంటాయి? మాట్లాడవలసిన అవసరం లేక మాట్లాడలేదు అంతే. అదీ కాక ఏకాంతవాసంలో మౌనం విధిగా ఉంటుంది కదా. మౌనం కలతల నుంచి మంచి కవచం అన్నారు భగవాన్ ఒకసారి. స్వామి అన్నింటికీ పూర్తి ఎరుకలో ఉన్నా స్వామి ఎరుకలో లేరు అనేవారు కొందరు. స్వామి స్థితి జాగ్రత్త సుషుప్తి. దానికి నిదర్శనం నిరంతరం ఆనందం పొంగి పొరలడం, అనుభవం తేటగా ఉండటం. అది నిద్రావస్థకు భిన్నమైన స్థితి. అదే అసలైన స్థితి. ఆ స్థితిలో ప్రాణ మనోక్రియలు నష్టమై ఇంకెప్పటికీ తలెత్తవు. ఎవరైనా సహజ సమాధి స్థితిలో ఉన్నారు అంటే వారు తమతో తాము పడినవారని అర్థం. వారు ఏం చేస్తున్నా, ఏం చూస్తున్నా, ఏం వింటున్నా నిశ్చలంగా, శాంతంగా, నెమ్మదిగా ఉంటారు. వారికి ఆరాటాలు, కలతలు, కలవరాలు, కలకలాలు, ఆతృతలు, చింతలు, విచారాలు, వ్యసనాలు ఏమీ ఉండవు. ఎందుకంటే ఆ స్థితిలో తమకు విడిగా బయట ఏమీ లేదని
తాము వాస్తవమైన ఆంతరంగికమైన అసలు నేనుతో కదలాడుతున్నాము అని గమనికలో ఉంటారు. ప్రతిదీ ఏదో ఒక అతీత శక్తి చేత కనబడుతుంది అనుకుంటారు. ఆ శక్తికి సదా ఎరుకలో ఉండి అన్నింటితో కలిసి వారు కదులుతారు. అది వెంకట్రామన్ వంటి వారి జీవితం ద్వారా గ్రహించవలసిన సంగతి. విషయాలను గ్రహించేప్పుడు కూడా స్థిరమైన ఏకాకార బుద్ధే సహజ స్థితి. విషయాల్ని గ్రహింపనప్పుడు నిర్వికల్ప సమాధి స్థితి కలుగుతుంది. కేవలం నిర్వికల్ప సమాధి స్థితిలోకి మనసు జారినప్పుడు హృదయం తెరుచుకుంటుంది. హృదయం అంటే ఇక్కడ జ్ఞాననేత్రం. అదే ఆత్మ. అది పదార్థం కాదు. దాని అవతరణ మేధస్సులో అది సూదిరంధ్రం కన్నా సూక్ష్మం. అది ఎప్పుడూ మూసే ఉంటుంది. పరిమితమైన బిందువు అపరిమితమైన అనంత సాగర గర్భంలో కలిసినట్లు మనస్సు హృదయంలో కలవడాన్ని నిర్వికల్ప సమాధి అంటారు. ఆ స్థితిలో ఇంద్రియ ప్రవృత్తులు నిశ్చేతనాలై ఉంటాయి. ఎటువంటి విషయాల్ని గ్రహించని స్థితి అది. విజృంభించే మనసును బలవంతంగా అణిచి సమాధి నిష్ఠులై ఉండటమే నిర్వికల్ప సమాధి. ఆ స్థితిలో మనసు తాత్కాలికంగా ఆత్మలోతుల్లో నీళ్లతో నిండిన బకెట్ వెనుతిరిగి ఆ నూతి నీళ్లలో మునిగినట్లు మునుగుతుంది. నీళ్లు నీళ్లలో కలుస్తాయి. బకెట్లోని నీరు మనసు. ఆ నీరు కూడా నూతి నీరే. నుయ్యి ఆత్మ. మనసు వెనుతిరిగి ఆత్మలో కలిసిపోవడం. కానీ తాడు బకెట్ కలిసినది మాత్రం అహం. అది ఎప్పటికీ సిద్ధంగానే ఉంటుంది. ఏ క్షణంలో అయినా బకెట్ను నూతి నీళ్లలోంచి బయటకు లాగడానికి. మనోవిజృంభణ లేక మానసిక ప్రవృత్తులు అనే తాడు బకెట్ను గట్టిగా పట్టుకొని వేళ్లాడుతూ ఉంటుంది. అన్నింటికంటే ఉత్తమమైనది సహజ సమాధి. అది అంతిమ స్థితి. అది పవిత్రమైనది. అది ఎడతెగని చైతన్య స్రవంతి. అది మనోదేహ పరిధుల్ని దాటి ప్రవహిస్తోంది. ప్రపంచాన్ని, మనసుని, దేహాన్ని పూర్తిగా ఏకకాలంలో ఉపయోగించుకుంటూ సాగుతోంది. అదే సమస్థితి. అదే సమగ్రమైన ఐకమత్యంతో కూడిన స్థితి. అది ఆనందానుభవానికి కూడా అందని స్థితి. ఆ స్థితిని నదీ జలం సాగర గర్భం చేరడం వలె ఉంటుందని వర్ణించారు స్వామి. ఆ స్థితిలో అహం తన సమస్త హద్దుల్ని ఒకేసారి అతిక్రమించి ఆత్మలో కలిసిపోతుంది. అది తిరుగులేని స్వేచ్ఛ, స్వచ్ఛమైన చైతన్యం. ఆ స్థితి ఏమిటో ఎవరికీ తెలియదు. ఆ స్థితిని అందుకున్న వారికి తప్ప. కానీ ఆ స్థితిని చేరిన వారు చెప్పిన దాన్ని బట్టి ఇతరులు కొంతవరకే గ్రహించగలుగుతారు. సహజ స్థితే నిరహంకార స్థితి. అది ఉత్తమ స్థితి. జీవిత సమస్యలన్నింటినీ అధిగమించిన స్థితి. అది చేరిన వారి జీవనయాత్ర అంతమైనట్లే. ఆ తర్వాత వారు చేయవలసిన సాధనలు కానీ, చేరుకోవలసిన స్థితులు కానీ ఏమీ ఉండవు. స్వామి అటువంటి స్థితిని అందుకున్నారు. మృత్యు అనుభవంతో వెంకట్రామన్కి పూర్తిగా దేహాత్మబుద్ధి తొలగిపోయింది. అప్పటి నుండి ఆయనకు మనస్సు, దేహం, ప్రపంచం ఏదీ పట్టలేదు. అంటే అవి అన్నీ ఉండి వాటి ద్వారా జరిగే పనులు ఆయన్ని కలవరపరచలేదు. ఆయన తిరువణ్ణామలై వచ్చి అయ్యంగుళం కొలంలో చివరి మెట్టు మీద నిలబడి తనకంటూ ఏమీ మిగిల్చుకోకుండా అన్నీ ఆ నీళ్లలో వదిలినదే ఆయన జీవనయాత్రలో మొదటి మెట్టు. అసలు ఉన్నది ఆ మెట్టు ఒక్కటే. అటువంటి సహజస్థితిని పొందేందుకు మనం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. అహం పోయిన క్షణంలో ఉండేదే ఆ స్థితి. ఆ స్థితిలో ఉన్నవారు నిశ్చలంగా ఉంటారు. ఏ పని చేస్తున్నా శాంతంగా, ప్రశాంతంగా ఉంటారు. వారికి ఏ తొందరలు, ఆరాటాలు, ఆందోళనలు, జాగ్రత్తలు ఉండవు. అటువంటి పరమోన్నత స్థితిని ఏ ఆశా ప్రయత్నం లేకుండా అందుకున్నవారు స్వామి. అటువంటి స్వామి తిరిగి బాహ్య ప్రపంచంలో కలిసిపోతున్నారు అన్నది కేవలం బాహ్యంగా కనిపించినా అది వాస్తవం కాదు. స్వామి తిరిగి బాహ్య ప్రపంచంలో కలిసిపోతున్నారు అనే సందేహం కలగడానికి
అవకాశం లేకపోలేదు. ఆయన పూర్వం మాదిరిగా కాక రోజు ఒకే వేళకు భోజనం చేయడం, ఎవరి మీద ఆధారపడకుండా ఉండటం, కొన్నిసార్లు మాట్లాడటం, భక్తులకు సమాధానాలు ఇవ్వడం, తరచూ మకాంలు మార్చడం, భక్తులు సేవకులు ఏర్పడడం, భిక్షాటన చేయడం, గ్రంథాలు చదివి ఇతరులకు చెప్పడం వంటి సంగతుల్ని ఆధారంగా తీసుకుని స్వామి లోక వ్యవహారాల్లోకి దిగుతున్నారు అనడంలో అన్యాయం లేదు. కానీ ఆత్మసాక్షాత్కారం పొందిన వారికి ఈ ప్రపంచం ప్రపంచపరంగా అసత్యం, ఆత్మపరంగా సత్యం. ఎందుకంటే అటువంటి వారికి అంతా ఆత్మే. మనసు అంతర్ముఖం కావడమే ఆత్మ. అది బాహ్యముఖమైతే అహం అవుతుంది. కానీ ఆ మనసుకు ఆత్మ నుంచి విడిగా ఉనికి లేదు. మనసు లేకుండా ఆత్మకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. ఆత్మ లేనిది మనసుకు తావులేదు. కానీ విచారణ చేసేది అహం మాత్రమే. విచారణ ఫలితంగా ఆ అహం ఉనికిపోయి ఆత్మే మిగులుతుంది. ఏదైనా మనసు, అహం, ప్రపంచం అన్నీ ఆత్మకు పర్యాయ పదాలు. అందుచేత స్వామి ఎప్పుడూ ఏకత్వాన్నే బోధించారు. ఆ ఏకత్వంలో ఏమీ ఉండదు, ఏమీ మిగలదు. అదే అందరికీ జీవిత లక్ష్యం కావాలి అంటారు భగవాన్. ఒకసారి స్వామి జ్ఞాన విషయంలో అహం ఉన్నా, అది పైకి లేచినా అది కేవలం బాహ్యంగానే, అది నామమాత్రంగానే. వారు సదా మూలం మీదనే దృష్టి ఉంచుతారు. వారిలోని అహం ఎవరికి ఎప్పుడు ఎటువంటి హాని చేయదు. కాలి బూడిద అయిన తాడు మాదిరిగా అది దేన్ని బంధించజాలదు అన్నారు. ఇవన్నీ చూస్తే స్వామి తన ప్రారబ్ధ కర్మను పూర్తి చేసుకోవడం కోసం తిరిగి మామూలు లోకంలో ప్రవేశించారు అనిపిస్తోంది. అది ప్రజలపైన, సమస్త జీవకోటి మీద ప్రేమ వల్లనే. అంతకన్నా వారికి మరో ఉద్దేశం ఉండదు. అసలు ఉద్దేశించడానికి వారికి మనసు ఉంటేగా. అందుచేత ఆయన చేసింది తపస్సు, కర్మ కాదేమో. ఇది మొదటి భాగం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ రమణాయ నమః.